దయచేసి మీడియా మిత్రులందరూ కూడా కొంచెం అనయ్య చీర అంట చీర బయట महाकाली महालक्ष्मी महासरस्वती బీజేపీ జనసేన టీడీపీ 3 పార్టీల సమన్వయంగా ఎన్నికైనటువంటి ఎంపిక చేసినటువంటి అభ్యర్థి కొత్తపల్లి గీత గారు గుర్తు కమలం గుర్తుకు అతి పవిత్రమైనటువంటి ఓటు వేయాలి. దయచేసి మీ అందరూ కూడా అలా బల్లాపినట్లయితే నేటి కార్యక్రమానికి ముందుగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి కొత్తపల్లి గీత గారి నాయకత్వం జై ఎన్డీఏ ఎన్డీఏ కుటుంబ సభ్యులు బీజేపీ జనసేన టీడీపీ నాయకులందరికీ తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి పాడేరు నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ నా అక్క చెల్లెమ్మలకు అన్నదమ్ములకు నా గిరిజన సోదర సోదరిమణులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 2014లో చూస్తే అమ్మవారి దగ్గర నా నామినేషన్ ఫామ్ పెట్టి నేను సంతకం పెట్టడం జరిగింది. అదే సెంటిమెంట్తో ఈరోజు మన అడవికి తల్లైన మన అమ్మైన మోదకొండమ్మ వారి ఆశీస్సులు తీసుకుని అక్కడి నుంచి మళ్ళీ నా రాజకీయ రెండోసారి ప్రస్థానం స్టార్ట్ చేయడానికి ఇక్కడ సంతకం పెట్టడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. పాడేరు ప్రజలందరూ నాకు ఇచ్చిన ఆత్మీయత కోసం మీ అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా ఈరోజు నేను ఎక్కువసేపు తీసుకోను, ఎందుకంటే మనకి టైం కూడా అయిపోయింది. కానీ మనం ముగించుకోవాలి కాబట్టి ఒకే ఒక విషయం గుర్తు చేస్తున్నాను. మన సప్లాన్ నిధులు మనకు వస్తున్నాయా? మన యువతకు ఉద్యోగం వచ్చిందా? మన మహిళల్ని అత్యాచారాలకు గురి చేస్తున్నారు కదా. ఈరోజు చూస్తే ట్రైకార్ లోన్స్ ఉన్నాయా?
పాడేరు రెగ్యులర్ గా వస్తున్నాను, అయినా కూడా మీరు చక్కగా ఆదరిస్తారు. ఈ రోజు యాక్చువల్లీ ప్రచారంలో భాగంగా రాలేదు, కానీ అమ్మవారి ఆశీస్సుల కోసం వచ్చాను ఈ రోజు. ఎందుకంటే నాకు ప్రతిసారి కూడా అదొక సెంటిమెంట్. అమ్మవారి దగ్గర నేను పాదాల దగ్గర ఫస్ట్ నా నామినేషన్ ఫామ్ అక్కడ పెట్టి తర్వాత నామినేషన్ వేయాలన్నది నా సెంటిమెంట్. సో 2014 లాగే ఇక్కడే కూర్చుని ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే పాడేరు రెగ్యులర్ గా వస్తున్నాను, అయినా కూడా మీరు చక్కగా ఆదరిస్తారు. ఈ రోజు యాక్చువల్లీ ప్రచారంలో భాగంగా రాలేదు, కానీ అమ్మవారి ఆశీస్సుల కోసం వచ్చాను ఈ రోజు. ఎందుకంటే నాకు ప్రతిసారి కూడా అదొక సెంటిమెంట్. అమ్మవారి దగ్గర నేను పాదాల దగ్గర ఫస్ట్ నా నామినేషన్ ఫామ్ అక్కడ పెట్టి తర్వాత నామినేషన్ వేయాలన్నది నా సెంటిమెంట్. సో 2014 లాగే ఇక్కడే కూర్చుని టెంపుల్లో సైన్ చేయడం కూడా జరిగింది. సో ఈ రోజు ప్రచారంలో భాగంగా కాకుండా ఇక్కడ శ్రేణులందరూ కేవలం నన్ను ఒక వెల్కమ్ పలకడానికి రావడం జరిగింది. సో వాళ్ళు ఉత్సాహపరచడానికి ఒక చిన్న స్పీచ్ ఇవ్వడం కూడా జరిగింది. ప్రచారంలో భాగంగా మళ్ళీ వస్తారు ఇక్కడికి. అమ్మవారి ఆశీస్సులతో ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి, ఈ కాన్స్టిట్యున్సీకి మంచి జరగాలి. ఎందుకంటే గిరిజనులు చాలా విధంగా నష్టపోయిన పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. కాబట్టి చాలా మంది గిరిజనులు ఈరోజు కడుపు మంటతో ఉన్నారు. జీవో నెంబర్ 3 విషయంలో అయితేనే, ఈరోజు ఉపాధి లేకపోవడం విషయం అయితేనే, ఇళ్ళు 25,000 కోట్లు, 25,000 కోట్లు యాక్చువల్లీ ట్రైబల్స్ కి, పీవీటీజీస్ కి ఇల్లు ఇవ్వడానికి కేటాయించినా సరే ఈ రోజు ఇల్లు లేని పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ ఇల్లు సరిగ్గా ఒక్క ఇల్లు కూడా ఈ రోజు ఈ 5 సంవత్సరాలకు ఇవ్వలేదు. అట్ ద సేమ్ టైం పాడేరు నియోజకవర్గానికి సంబంధించి లేకపోతే మా పార్లమెంట్ కి సంబంధించి అభివృద్ధి చెప్పాలంటే నరేంద్ర మోదీ గారి గవర్నమెంట్ లో ఈ రోజు మనం చూసాము 650 పడకల హాస్పిటల్ నిర్మించుకుంటాము. అలాగే హైవే ఉంది, హైవే గ్రీన్ఫీల్డ్ హైవే నేనుండగానే అది అప్రూవల్ అవ్వడం జరిగింది. ఇప్పుడు వరకు మనం ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా వేల కొద్ది నిధులు తెచ్చుకున్నాము, అభివృద్ధి చేసుకున్నాము, గిరిజన సప్లాన్కి తెచ్చుకున్నాము, ట్రైపాల్కి తెచ్చుకున్నాము, జల్ జీవన్ మిషన్ ప్రతి ఇంటికి నీళ్ల కోసం మనం పోరాడాము, తెచ్చుకున్నాము. అండ్ మోడీ గారు కూడా ప్రతి ఒక్క గిరిజనులకి ఆఖరి బొట్టు వరకు కూడా వాళ్ళ జిల్లు వరకు వాళ్ళకి చేరాలని చెప్పి ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నారు నరేంద్ర మోదీ గారికి. ఈరోజు ఆదివాసులు, మహిళలు 2 కళ్ళతో సమానం. ఆయన ఎంతో కూడా ప్రామినెన్స్ ఇస్తారు. కాబట్టి ఈ రోజు అరకు పార్లమెంట్ నుంచి మనం ఈ సీటు గెలిచి బీజేపీకి బహుమతిగా నరేంద్ర మోదీ గారికి బహుమతి ఇస్తే ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగు నింపుతారని చెప్పి ఆశిస్తున్నాము. అండ్ ఈ కాన్స్టిట్యున్సీ నుంచే మా గెలుపు మొదలవుతుంది. కాబట్టి ఖచ్చితంగా అమ్మవారి దీవెనలతో మేమందరం ముందుకు వెళ్లాలని చెప్పి ఈ రోజు అమ్మవారికి మొక్కుకోవడం జరిగింది. ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు చాలా అంటే ఎండాకాలం చాలా ఇబ్బందులు పడుతున్నారు శ్రేణులు, కానీ ఈ రోజు భగవంతుడు కూడా మాకు చల్లగా చూడడం వల్ల కొంచెం మబ్బుగా ఉండి చక్కటి వాతావరణంలో ఈ రోజు ర్యాలీ చేసుకున్నాము. అందరికీ పేరు పేరు చొప్పున ఈ ర్యాలీలో పాల్గొన్న వారికి, నాకు ఆహ్వానం పలికిన వారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఆతిథ్యం ఇచ్చి జనసేన ఇన్ఛార్జ్గా, అరకు పార్లమెంట్ ఇన్ఛార్జ్గా ఉన్న గంగులయ్య గారికి, అలాగే మా అరకు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న పాంగి రాజారావు గారికి, కూడా కృష్ణారావు గారికి, బుర్ర నాగరాజు గారికి అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా తక్కువ టైంలో నేను నోటీస్ ఇవ్వడం జరిగింది. నేను సాయంకాలం చెప్పాను, ఇవాళకి వాళ్ళంతా ఆర్గనైజ్ చేసుకున్నారు. చాలా గ్రాండ్ వెల్కమ్ పలికారు. అందరికీ మరొకసారి మీడియా సోదరులందరికీ నా ప్రోగ్రామ్ అంతా కవర్ చేసినందుకు, అలాగే ప్రతిసారి వెన్నుండి ఇక్కడ ఉన్న సమస్యలన్నీ నా దృష్టి తీసుకొచ్చి ఎట్లా అయితే పరిష్కార దిశగా కృషి చేశామో ఇంతకుముందు, అలాగే మీ యొక్క సహాయ సహకారం నాకు అందిస్తారని చెప్పి మీ అందరినీ నేను కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.